ఇవాటికి 23 సంవత్సరాలైంది స్వర్గీయ రాజశేఖర రెడ్డి పాదయాత్ర ఆయన ప్రారంభించి. ఆ మహానుభావుడు ఈ రాష్ట్రంలో వేళ్ళ మీద లెక్కెట్టచ్చు ప్రజల్లో మమేకమై ఆరాధించి ప్రజలు ప్రతి ఊరిలోనూ మా నాయకుడు అనుకునే తత్వం ఉన్న మా నాయకులు వేళ్ళ మీద లెక్కెట్టచ్చు. అందులో 1వ 2వ స్థానంలో ఇవాళ స్వర్గీయ రాజశేఖర రెడ్డి ఉన్నారు. ఇది వాస్తవం కాదా? ఆయన పాదయాత్ర చేసిన ఈరోజు ఆయన మేమందరం గౌరవంగా ఆరాధించుకున్న రోజు, ఆయన వల్ల మళ్ళీ రాష్ట్ర రాజకీయాల్లో మరుగున పడిపోతున్న కాంగ్రెస్ పార్టీ మళ్ళీ ఆ రోజు బట్టకట్టి ఆయన నాయకత్వం రాష్ట్రంలో వచ్చిన పరిస్థితిని మేము అందరం మర్చిపోవాలనుకుంటున్నావా? ఆయనతో మాకున్న సన్నిహితం సంబంధం ఏం మాట్లాడుతున్నాం? ఇందాక ఆయన తాలూకా మరణం వెనక జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నారు. ఆ విషయం వచ్చి నేనే ప్రత్యక్షంగా బొత్స సత్యబాబు గారే నాకు చెప్పారని చెప్పి అని పనికిమాల రాదు. ఏంటిది? ఓ 2 పేపర్లు నీ చేతిలో ఉన్నాయని, మీ చేతిలో ఉన్నాయని, ఓ 3 ఛానల్స్ మీ చేతుల్లో ఉన్నాయని ఇష్టరాజ్యంగా ఈ రకమైన అహంకారపూరితమైన కోతల్ని మీ అధికారం ఉంచుకోవడం కోసం, మీ ఉనికి కాపాడుకోవడం కోసం పార్టీల్లో ఇచ్చిన ఉద్యోగానికి వచ్చి న్యాయం చేయక అచ్చెన్నాయుడు ఏదో పొడవుగా ఉన్నాడు అని కొద్దిగా చెబితే మా మోకాల్లోకి వచ్చి ఆయన తాలూకు ఆలోచన నందికి విందు అవుతుంది. మోకాళ్ళకి ఇప్పుడు అరికాల్లోకి వచ్చినట్టు ఉంది ఇవాళ మాటలు చూస్తుంటే.